అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 25th నవంబర్ సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 4 sin square theta is equal to 1 and theta is an acute angle, then the value of cos square theta plus tan square theta is 4 sin square theta equal to 1 అని ఉంది కదా. సో sin square theta equal to 1/4 లా రాసుకోవచ్చా? sin theta అనేది స్క్వేర్ రూట్, ఈ సైడ్ వెళ్తే మనకి రూట్ ఆఫ్ 1/4, దట్ ఈస్ 1/2 అయింది. సైన్ టీటా అనేది 1/2 ఎప్పుడు ఉంటుంది? టీటా ఈక్వల్ టు 30 డిగ్రీ అయినప్పుడు సైన్ వాల్యూ 1/2 ఉంటుంది. సో ఈ టీటా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ స్క్వేర్ 30 ఈజ్ √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ టాన్ స్క్వేర్ 30 ఈజ్ 1/√3 హోల్ స్క్వేర్. సో రూట్ అండ్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, 3 divided by 2 square is 4 ప్లస్ 1 రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ 3. సో టేకింగ్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 4 and 3కి ఎల్సిఎం 12 వస్తుంది. అండ్ 3 3s 9 ప్లస్ 4 దట్ ఈస్ 13/12 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50 ఈజ్ 30 and 50 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ యావరేజ్ ఎంత? సో ఇక్కడ మనకి 30 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఈస్ 31, ఆ తర్వాత 37 వస్తుంది, ఆ నెక్స్ట్ 41, 43 అండ్ 47. సో 5 ప్రైమ్ నెంబర్స్ మనకి 30 and 50 మధ్యలో వచ్చినాయి. సో సమ్ ఆఫ్ 31 and 37 ఎంత? 68. సో 68 ప్లస్ 41 ఈస్ 109. 109 ప్లస్ 43 ఈస్ 152. 152 ప్లస్ 47 ఈస్ 199. సో 199 డివైడెడ్ బై సమ్ డివైడెడ్ బై నంబర్. సో 1 2 3 4 5 that is 5 ones 5 3s 15, carry 4, 5 9s 45 and 5 8s 40. 39.8 అనేది మనకి యావరేజ్ వచ్చింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ m ఇన్ p/q హోల్ రేస్ టు 2m + 2 అండ్ q/p హోల్ రేస్ టు 9 - m ఈస్. ఇప్పుడు చూడండి, 1/2 హోల్ స్క్వేర్ అని ఉంటే మనం 1/4 అని రాయొచ్చు. అదే ఇప్పుడు రివర్స్ చేయాలనుకుంటే మనం ఈ ఫ్రాక్షన్ని 2 - 2 రాసుకోవచ్చు. సో ఇదే ఫ్రాక్షన్ని మనం రెసిప్రోకల్గా రాసుకుంటే 2 హోల్ రేస్ టు -2 అని రాసుకోవచ్చు. సిమిలర్గా ఇక్కడ ఈ వాల్యూ p/q అని ఉంది కదా, p/q హోల్ రేస్ టు 2m + 2 అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ q/p ఉంది కదా, సో 9 q/p ఉంది కాబట్టి p/q ఇంటూ 9 - m అని ఉంది, -9 - m అని రాసుకోవచ్చు. సో ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్గా ఉంది కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తే 2m + 2 ఈజ్ ఈక్వల్ టు -9 ఈజ్ -9, -of ఈజ్ ప్లస్, సో +m. ఇప్పుడు చూడండి, 2m - m ఈజ్ m అండ్ -9 + 2 ఈ సైడ్ వెళ్తే -2 ఇది, -9 - 2 ఈజ్ -11. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 247.5 దేర్ బై గెయినింగ్ 12.5%. ద కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ వాస్. ఇప్పుడు 12.5ని మనం 1/8లా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 8 అనేది కాస్ట్ ప్రైస్ అయింది, 1 యూనిట్ ప్రాఫిట్ వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. సో ఇప్పుడు మనకి మ్యాన్ అనే అతను ఒక ఆర్టికల్ని ఇంత ప్రైస్కి సెల్ చేశాడు. సెల్లింగ్ ప్రైస్ 9 అనుకున్నాం కాబట్టి 9 యూనిట్స్ వచ్చేసి మన క్వశ్చన్లో 247.5 అని ఇస్తే కాస్ట్ ప్రైస్ అంటే 8 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో 9 ones 9 2s 18, 6 9 7s 63, 4 9 5s 45, దట్ ఈస్ 27.5 ఇంటూ 8. 27.5 అంటే మనకి 220 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ 3 consecutive multiples of 8 ఈస్ 2424. ఫైండ్ ద లార్జెస్ట్ వన్. 3 consecutive multiples of 8 సమ్ వచ్చేసి 2424, దట్ ఈస్ 2424 సమ్ని మనం 3తో డివైడ్ చేస్తే యావరేజ్ వచ్చేది కదా, దట్ ఈస్ 3 8s 24 and 0 3 8s 24, 808 అనేది యావరేజ్. సో 3 consecutive multiples అంటే ఫస్ట్ సెకండ్ 3, యావరేజ్ అనేది ఎప్పుడు బిట్వీన్ టర్మ్ అయింది అనమాట. సో మనని లార్జెస్ట్ వన్ అన్నారు. లార్జెస్ట్ వన్ అంటే +8 యాడ్ చేస్తే
816. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ట్యాక్స్ ఆన్ ఏ కామోడిటీ ఈస్ రెడ్యూస్డ్ బై 20% అండ్ ఇట్స్ కన్సంప్షన్ ఇంక్రీస్డ్ బై 15%. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ట్యాక్స్ రెవెన్యూ? సో ట్యాక్స్ రెవెన్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం కన్సంప్షన్ ఇంటూ ట్యాక్స్, ఇది ఫార్ములా అనమాట. సో ఇప్పుడు ట్యాక్స్ అనేది 20% డిక్రీజ్ అయింది. అంటే 20% అంటే ఇనీషియల్గా 5 ఉంటే ఇప్పుడు 4 అయింది. కన్సంప్షన్ అనేది 15% ఇంక్రీజ్ అయింది. అంటే ఇనీషియల్గా 100 ఉంటే ఇప్పుడు 115 అయింది. సో ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 100 ఈజ్ 500. 115 ఇంటూ 4 ఈజ్ 460. సో రెవెన్యూ ఎంత డిక్రీజ్ అయిందో చూడండి. ఇప్పుడు డిక్రీజ్ అయింది కదా, ఇంక్రీజ్ అవ్వలేదు కదా. 500 నుంచి 460 అయింది. అంటే 400 డివైడెడ్ బై 500 ఇంటూ 100. ఈ జీరో క్యాన్సిల్. 5 ones 58. అంటే రెవెన్యూ అనేది 8% డిక్రీజ్ అయింది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డ్రైవర్ రోయింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 3 km/h ఇన్ స్టిల్ వాటర్ టేక్స్ డబల్ ద టైమ్ గోయింగ్ 50 km అప్ స్ట్రీమ్ కంపేర్డ్ టు గోయింగ్ 50 km డౌన్ స్ట్రీమ్. ద స్పీడ్ ఆఫ్ ద డ్రైవర్ డౌన్ స్ట్రీమ్ ఈస్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవటానికి మనకి స్టిల్ వాటర్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్, అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవటానికి స్టిల్ వాటర్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అనమాట. ఈ ఫార్ములా తెలుసు కదా. ఇప్పుడు డిస్టెన్స్ అనేది 50 కిలోమీటర్స్ ఉంది. సో డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు 50 కిలోమీటర్స్కి ఒక టైం అయితే అప్ స్ట్రీమ్ వెళ్ళటానికి డబల్ టైం తీసుకుంటాడనమాట. సో అప్ స్ట్రీమ్ టైం ఈజ్ ఈక్వల్ టు డబల్ ద డౌన్ స్ట్రీమ్ టైం. సో అప్ స్ట్రీమ్ టైం అంటే డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? ఎక్స్ మైనస్ వై. ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ స్టిల్ వాటర్ 3 kilometers ఇచ్చారు. సో 3 minus y దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ టైం. డౌన్ స్ట్రీమ్ 50 kilometers వెళ్తే స్పీడ్ వచ్చేసి 3 + y యాడ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఈ 50 క్యాన్సిల్ అయిపోయి 3 + y ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ 3 minus y దట్ ఈస్ 3 + y ఈక్వల్ టు 2 3s 6 minus 2y. సో ఈ మైనస్ 2y ఈ సైడ్ వెళ్తే ప్లస్ 2y అయ్యి 3y ఈక్వల్ టు 6 minus 3 is 3. ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి y వాల్యూ అనేది 1 వచ్చింది. సో స్పీడ్ ఆఫ్ డ్రైవర్ డౌన్ స్ట్రీమ్ అన్నారు. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ అనేది యాడ్ అయ్యింది. ఎక్స్ అంటే మనకి ఇనీషియల్గా 3 kilometers ఉంది కదా. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 3 అండ్ ఇప్పుడు మనకి స్పీడ్ స్ట్రీమ్ వచ్చేసింది 1 దట్ ఈస్ 4 km/h అనేది డ్రైవర్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 successive discounts of 40% and 60% on a deal are equivalent to single discount of. 2 successive discounts. Discount అంటే 40 + 60 మైనస్ ఆఫ్ 40 × 60 డివైడెడ్ బై 100. సో ఈ 2 zeros అండ్ దీస్ 2 zeros క్యాన్సిల్ అయిపోయి 60 + 40 అంటే 100లో 6 4s 24. 24 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 100లో 24 మైనస్ చేస్తే 76 ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 76%. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ జెడ్ని 0 అని అజ్యూమ్ చేసుకుంటే జెడ్ వాల్యూ 0 అయిపోతే ఈ టర్మ్ 0 అయిపోయింది. సో రిమైనింగ్ -5y² అంటే 25y² ప్లస్ 2y² అంటే 4y² దట్ ఈస్ 29y² వచ్చింది మనకి. నెక్స్ట్ వైని 0 అని అజ్యూమ్ చేసుకుందాం ఈ టైం. సో y 0 అనుకుంటే ఈ టర్మ్ 0 అయిపోయింది కదా. సో ఈ టర్మ్ కూడా 0 అయిపోయింది కదా. రిమైనింగ్ 2z² 2z² అంటే 4z². ఇక్కడ 5z² దట్ ఈస్ 25z² అండ్ రిమైనింగ్ -25z² ప్లస్ 25z² మైనస్ 25z² క్యాన్సిల్ అయిపోయి 4z² ఉంటుంది. సో 29y² ప్లస్ 4z² ఈస్ అవర్ ఆన్సర్. 29y² ప్లస్ 4z². ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఎల్సిఎం ఆఫ్ 84, 105 అండ్ 140 ఈస్. 84ని మనం 7 × 12, 12 అంటే 4 × 3 లా రాసుకోవచ్చా. నెక్స్ట్ 105 అంటే 7 × 15 కదా. 15 అంటే 5 × 3. సిమిలర్లీ 140 అంటే 7 × 20, 20 అంటే 2 × 10 దట్ ఈస్ 2 × 5.
నౌ ఎల్సిఎం వచ్చేసి మనకి 7 కామన్గా ఉంది కదా, 7. నెక్స్ట్ 4, ఇక్కడ కూడా 2 into 2 is 4, దట్ ఈస్ 4. నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, దట్ ఈస్ 7 3s 21 into 4 5s is 20. 420 అనేది ఎల్సిఎం అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈచ్ మెజరింగ్ 24 centimeters, 12 centimeters, 8 centimeters required to construct a wall 24 meter long, 8 meter high and 60 centimeters thick if 10% of wall is filled with mortar. ఇప్పుడు వాల్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి 24 మీటర్, 8 మీటర్ అండ్ 60 సెంటీమీటర్స్ ఉంది కదా. సో వాల్ ఒక వాల్యూమ్ వచ్చేసి 24 మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 00 అండ్ 800 ఇంటూ 60 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి 60. ఈ వాల్ వాల్యూమ్లో 90% కన్స్ట్రక్ట్ చేయాలి, బికాజ్ 10% ఫిల్డ్ విత్ మోటార్ అంటే సిమెంట్ కంకర్ వాటితో ఫిల్ అయి ఉంది. సో ఈ వాల్యూమ్లో 90%ని ఫిల్ చేయడానికి మనకి యూస్ చేసిన బ్రిక్స్ మెజర్స్ అనేవి 24 into 12 into 8. సో ఇవి ఎన్ని పడతాయి నంబర్, దీస్ 24 అండ్ ఇక్కడ 24 క్యాన్సిల్ అయిపోయింది. 12 ones 12 5s, 8 ones 8 hundreds. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. నౌ 9 5s 45 అండ్ 3 zeros, దట్ ఈస్ 45,000 బ్రిక్స్ అనేవి మనకి పడతాయి అన్నమాట. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. 2 trains, each 250 meter in length, are running in parallel lines in opposite directions at speeds of 90 km per hour and 60 km per hour respectively. In how many seconds will they cross each other completely? 2 trains ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. అయితే ట్రైన్ ఏకి ట్రైన్ బి డిస్టెన్స్ని కంప్లీట్గా క్రాస్ అవ్వాలి. సో ట్రైన్ బి కూడా ట్రైన్ ఏ డిస్టెన్స్ని కంప్లీట్గా క్రాస్ అవ్వాలి. కాబట్టి ఈ 2 ట్రైన్స్ని ఈచ్ అదర్ని క్రాస్ అవ్వడానికి ఎంత టైం పట్టిద్ది అనేది మన క్వశ్చన్ అనమాట. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అయింది, 2 ట్రైన్స్ ఒక లెంత్, దట్ ఈస్ 2 times of 250, 500 అనేది డిస్టెన్స్ అయింది. నౌ టైం చూడండి, స్పీడ్ చూడండి, స్పీడ్ ఎంత ఇచ్చారు, 90 kilometers అండ్ 60 kilometers ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి కాబట్టి యాడ్ అవుతుంది. 90 + 60 ఈజ్ 150 km/h అని ఉంది. మనకి ఇక్కడ ఆన్సర్ సెకండ్స్లో ఉంది కాబట్టి 5/18 మీటర్/సెకండ్స్లోకి కన్వర్ట్ చేయడానికి. ఇప్పుడు టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయడానికి డిస్టెన్స్, దట్ ఈస్ 500 డివైడెడ్ బై స్పీడ్, 150 ఇంటూ 5/18 అంటే ఇంటూ 18. ఓకేనా. నౌ దీస్ 0 క్యాన్సిల్, 5 ones 5 10s 15, 5 2s 10, 5 3s 15, 3 ones 3 6 18, దట్ ఈస్ 6 2s 12 సెకండ్స్లో ఈ 2 ట్రైన్స్ అనేవి ఈచ్ అదర్ని కంప్లీట్గా క్రాస్ అవుతాయి. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ దేర్ వేర్ 610 బాయ్స్ ఇన్ ఏ స్కూల్. The number decreased by 20% in this year. How many girls are there in the school if the number of girls is 175% of the total number of boys in the school this year? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 610 బాయ్స్ ఉన్నారు, అయితే ఈ ఇయర్ వచ్చేసరికి 20% డిక్రీజ్ అయ్యారు, అంటే 80% బాయ్స్ ఉన్నారు కదా. సో ఈ 0 అండ్ ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 61 into 8 అంటే 488 బాయ్స్ ఉన్నారు. ఈ బాయ్స్లో 175% గర్ల్స్ ఉన్నారు. వాళ్ళ కౌంట్ ఎంత, 175%. 25 4s 25 7s 175. సో 4 ones 4 ones 4 2s 8, దట్ ఈస్ 122 into 7. 122 into 7 is 854. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 4? ఏ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. సో 4తో డివైడ్ అవ్వాలంటే మనకి లాస్ట్ 2 digits అనేవి 4తో డివైడ్ అవ్వాలి. 54ని 4తో డివైడ్ అయితే 4 ones 4 3s 12, 13 14. సో పాయింట్ వస్తుంది, అంటే కంప్లీట్గా డివైడ్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ రాంగ్. నెక్స్ట్ 24 డివైడెడ్ బై 4, 4 ones 4 6 24. సో ఆప్షన్ బి ఈస్ డివిజిబుల్ బై 4. నెక్స్ట్ క్వశ్చన్. ద సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ are in the ratio 8:10 and its perimeter is 90 centimeters. The area of this rectangle is. సో ఇప్పుడు ఒక రెక్టాంగిల్ తీసుకుంటే
దీని సైడ్స్ అనేవి 10x అండ్ 8x రేషియోలో ఉంది. పెరిమీటర్ 90 సెంటీమీటర్స్ అన్నారు. సో పెరిమీటర్ ఫార్ములా ఇస్ 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా, దట్ ఈస్ పెరిమీటర్. సో 2 టైమ్స్ ఆఫ్ లెంత్ అంటే 10x ప్లస్ బ్రెడ్త్ ఈస్ 8x ఈక్వల్ టు 90. 2 ones 245 ఈస్ 90. 10 ప్లస్ 8 ఈస్ 18x అనేది 45 అయితే x ఎంత అయితే 9 2s 9 5s. సో 5/2 ఈస్ x. ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈస్ ఏరియా కదా. సో లెంత్ ఎంత ఉంది 10, x అంటే 5/2 అండ్ బ్రెడ్త్ ఈస్ 8, అగైన్ 5/2. సో ఈ 2 2 2s 4, 4 2s 8. సో 5 2s ఈస్ 10 అండ్ 10 5s are 50. సో ఏరియా వచ్చేసి మనకి 10 into 50, దట్ ఈస్ 500 centimeters square. Option D is our answer. Next question. A sum of money doubles itself at a certain rate of compound interest in 12 years. When the interest is compounded annually, in how many years will it become 8 times of itself? ఇప్పుడు ఒక సమ్ ఆఫ్ మనీ అనేది 12 ఇయర్స్లో డబుల్ అవుతుంది. సో 8 టైమ్స్ అవ్వాలి అంటే 2 క్యూబ్ అవటానికి ఎన్ని ఇయర్స్ పట్టిద్ది? 2 క్యూబ్ అవ్వాలి అంటే 12 into 3, దట్ ఈస్ 36 ఇయర్స్లో సమ్ ఆఫ్ అమౌంట్ అనేది 8 టైమ్స్ అయింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 25 people working 15 hours a day complete 5 units of work in 8 days, how many days would be required by 12 persons to complete 10 units of work working 20 hours a day? మనకి మ్యాన్ ఇంటూ అవర్స్ ఇంటూ డేస్ divided by work, m1 h1 and d1 is equal to m2 into h2 into d2 by w2. ఇది ఫార్ములా ఉంది కదా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 25 people 15 hours వర్క్ చేసి 8 days 5 units వర్క్ని కంప్లీట్ చేశారు. అయితే ఇప్పుడు 12 months ఎన్ని అవర్స్? 20 hours. డేస్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 10 units కంప్లీట్ చేశారనమాట. 5 ones 5 2s, 2 ones 2 10s. సో 5 3s 5 2s, 2 ones 2 4s, 4 ones 4 3s అండ్ దీస్ 3 క్యాన్సిల్ అయిపోయి డేస్ వచ్చేసి మనకి 25 days వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. If average marks of students of a class in particular exam is 80, if 5 students whose average marks in that exam is 40 are excluded, the average marks of the remaining students will be 90. Find the number of students who wrote the exam. ఇప్పుడు సమ్ స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ వచ్చేసి 80 అన్నారు. అంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ 80 అంటే ఇక్కడ మనకి సమ్ వచ్చింది కదా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యావరేజ్ మార్క్స్ సమ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు 5 స్టూడెంట్స్ విత్ యావరేజ్ మార్క్స్ 40 ఆర్ ఎక్స్క్లూడెడ్. 5 స్టూడెంట్స్ 40 యావరేజ్ మార్క్స్తో ఎక్స్క్లూడ్ అయిపోయారు. సో రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఎక్స్ మైనస్ 5 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ యావరేజ్ మార్క్స్ వచ్చేసి 90 అన్నారు. చూడండి, ఇప్పుడు ఈ సమ్ అనేది ఈ రెండు సమ్కి ఈక్వల్ ఉంటుందా? సో ఎక్స్ ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ టు 5 of 40 ప్లస్ ఎక్స్ మైనస్ 5 of 90. సాల్వ్ చేస్తే 80x ఈక్వల్ టు 5 4s 20, 200 ప్లస్ 90x మైనస్ 450. సో 80 ఈ సైడ్ వస్తే 90x మైనస్ 80x ఈక్వల్ టు 450 మైనస్ 200, దట్ ఈస్ 10x ఈక్వల్ టు 250. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వాల్యూ మనకి 25 వచ్చింది. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 25. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ రైస్ ఫర్ ద ఇయర్స్ 2020, 2021 అండ్ 2022? 2020 నుంచి 2022 వరకు మొత్తం రైస్ ప్రొడక్షన్ అనేది ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 100 ప్లస్ 60 ఈస్ 160, 160 ప్లస్ 80 ఈస్ 240. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ద టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఎ ట్రాన్స్వర్సల్ లైన్ intersecting two parallel lines are in the ratio 2:3. Then the greater of the two angles is. చూడండి, ఇప్పుడు ఒక 2 parallel lines ఇలా ఉన్నాయి. ఓకే, అయితే ఇలా ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఉంది.
ఈ ట్రాన్స్వర్సల్ లైన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్, ఈ 2 ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి 2:3 రేషియోలో ఉన్నాయి. 2:3 రేషియోలో ఉంది. అయితే గ్రేటర్ యాంగిల్ ఎంత అన్నారు. రేషియో అంటే ఎక్స్ తీసుకుందాం, ఓకేనా. 2x × 3x. ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్ సమ్ వచ్చేసి మనకి 180 ఉంటుంది. దట్ ఈస్ 2x + 3x అనేది 180 అయితే 3 + 2 ఎంత 5. 5x = 180. 5 1s 5 3s 15 అండ్ క్యారీ 3 6. x = 36 డిగ్రీ. సో మనకి ఎక్స్ వచ్చేసి 36 వచ్చింది. కానీ మనం అడిగింది గ్రేటర్ ఆఫ్ 2 యాంగిల్స్. గ్రేటర్ అంటే 3x కదా. సో 36 × 3 ఈజ్ 108 డిగ్రీ. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 18 డివైడెడ్ బై 24 ఈజ్ ఈక్వల్ టు 24 డివైడెడ్ బై y, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు ఈ 24 ఇక్కడే ఉంటుంది, ఈ వాల్యూ అనేది రెసిప్రోకల్గా రాసుకుంటే 18. 6 4s 24, 6 3s 18, 3 1s 3 8s. సో y వాల్యూ వచ్చేసి 8 4s 32. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.